అందరికీ నమస్కారం. మిత్ర తెలుగు క్యాలెండర్ థియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 2వ తారీఖు డిసెంబర్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం మంగళవారం. తిథి శుక్ల ద్వాదశి మధ్యాహ్నం 12:15 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం అశ్విని. సాయంత్రం 6:39 వరకు. తదుపరి భరణి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో అకారణ వివాదాలుంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారాలు గతం కంటే మంచి లాభాలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. తదుపరి కన్యరాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. గృహములో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. తదుపరి తులారాశి. వ్యాపారస్తులకు ప్రభుత్వ సంబంధిత ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. కుటుంబ బాధ్యతలు మెరుగవుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. తదుపరి మకర రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తదుపరి కుంభరాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. తదుపరి మీనరాశి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువర్గంతో మాట పట్టింపులుంటాయి.